హాయ్ అండి. ఈరోజు సోర్సెస్ టు స్టడీ శాతవాహన హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. ఒకటి లిటరరీ సోర్సెస్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ అంటే ఇన్స్క్రిప్షన్స్ టైప్ అన్నమాట. లిటరరీలో బోత్ ఇండియన్స్ ఉంటాయి, ఫారినర్స్ ఉంటాయి, ఫారినర్ సోర్సెస్. సో ఫస్ట్ వచ్చేసి మనం లిటరరీ సోర్సెస్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మత్స్య పురాణ. మనందరికీ తెలుసు కదా, పురాణాలు ఎన్ని ఉంటాయి, మొత్తం టోటల్ 18 ఉంటాయి. ఏమంటాం మనం? అష్టాదశ పురాణాస్ అంటాం. సో దీంట్లో వన్ ఆఫ్ ది పురాణ ఈజ్ మత్స్య పురాణ. దీంట్లో మనకి శాతవాహనాస్ గురించి ఏముంటుందంటే, శాతవాహనాస్ యొక్క లీనియేజ్ గురించి చెప్పబడింది. లీనియేజ్ లైక్ ఫస్ట్ కింగ్ ఎవరు, సెకండ్ కింగ్ ఎవరు అని, అలా 1 to 30 కింగ్స్ని మెన్షన్ చేసిందనమాట శాతవాహన కింగ్స్ గురించి ఈ మత్స్య పురాణాలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మత్స్య పురాణ కాకుండా ఇంకో 2 ఇంపార్టెంట్ పురాణాస్ ఉన్నాయి. అవి ఏంటంటే వాయు పురాణ అండ్ విష్ణు పురాణ. ఈ మూడు పురాణాస్ కూడా శాతవాహనాస్ గురించి డీల్ చేస్తాయి అన్నమాట. మెయిన్గా మత్స్య పురాణం వచ్చేసి దాని యొక్క లీనేజ్ గురించి చెప్పిద్ది. శాతవాహనాస్ లీనేజ్ 1 to 30 కింగ్స్ ఉంటారని. నెక్స్ట్ సోర్స్ వచ్చేసి మనకి బుద్ధిస్ట్ లిటరేచర్ అనమాట. జాతకాస్ ఇది ఒక బుద్ధిస్ట్ లిటరరీ సోర్స్ అనమాట. బుద్ధిస్ట్ లిటరరీ సోర్స్ మనందరికీ తెలుసు. జాతకాస్ అంటే ఏంటి? షార్ట్ స్టోరీస్ అనమాట. షార్ట్ స్టోరీస్ ఎవరి గురించి అంటే ఆఫ్ బుద్ధ లైఫ్. ఓకే, దీంట్లో మనకి శాతవాహనాస్ గురించి ఏమని చెప్పిద్దంటే, శాతవాహన టైంలో వాళ్ళ సోషియో ఎకనామిక్ లైఫ్ ఎలా ఉండిద్దని డిస్కస్ చేయబడింది అనమాట ఈ జాతకాస్లో. సోషియో ఎకనామిక్ లైఫ్ ఆఫ్ శాతవాహనాస్. నెక్స్ట్ మనకి థర్డ్ సోర్స్ వచ్చేసి కామసూత్ర బుక్ అనమాట. ఎవరు రాశారు ఇది? వాత్సాయన. ఈ కామసూత్ర బుక్లో శాతవాహనాస్ గురించి ఏం డిస్కస్ చేయబడిందంటే, ఆ టైంలో శాతవాహన టైంలో క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉండేది, సోషల్ రిలేషన్స్ ఎలా ఉండేవి, నెక్స్ట్ ప్రాస్టిట్యూషన్ గురించి, వీటన్నిటి గురించి మెన్షన్ చేయబడింది అనమాట. ఈ బుక్లో ఏమని చెప్తారంటే శాతవాహనాస్ గురించి, శాతవాహన టైంలో ప్రాస్టిట్యూషన్ అనేది గవర్నమెంట్ ఎంకరేజ్ చేసేదన్నమాట. గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఫర్ ప్రాస్టిట్యూషన్. గవర్నమెంట్ మీన్స్ కింగ్స్, అట్లాగా కింగ్స్ ఆర్ శాతవాహన ఎంపైర్ ఎంకరేజ్మెంట్ టు ప్రాస్టిట్యూషన్ అనమాట. ఎందుకు ఇలా చేసేవాళ్ళంటే వాళ్ళకి మనీ కావాలి. మనీ ఎలా వస్తాయి అంటే, వీళ్ళు ప్రాస్టిట్యూట్స్ కూడా ట్యాక్సెస్ పే చేసేవాళ్ళు అనమాట. ఈ ట్యాక్సెస్ పే చేసే ప్రాస్టిట్యూట్స్ని ఏమంటారంటే గణికాస్ అంటారు. గణికాస్. ఓకే, నెక్స్ట్ సోర్స్ వచ్చేసి మనకి గాథా సప్తసతి. ఇది ఎవరు రాశారంటే శాతవాహన కింగ్ అయిన హాలా రాశాడు అనమాట. హాలా అనే అతను కింగ్, శాతవాహన కింగ్, 17th కింగ్, ఐ థింక్ 17th కింగ్ అనుకుంటాను. ఇఫ్ రాంగ్ అయితే చెప్పండి కామెంట్స్లో. ఈ గాథా సప్తసతి అనేది ఏ లాంగ్వేజ్లో ఉందంటే ప్రాకృత్ లాంగ్వేజ్లో ఉందన్నమాట. ప్రాకృత్లో రాశారు. ఇది మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే శాతవాహనాస్ గురించి, శాతవాహన టైంలో అగ్రికల్చర్ ఎలా ఉండేది, ఏ క్రాప్స్ పండించేవాళ్ళు, ఆ టైంలో ఏ గాడ్స్ ఉన్నారు, వాళ్ళ రిలీజియన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడ మెన్షన్ చేయబడి ఉంటాయి. అంటే శాతవాహనాస్ గాథా సప్తసతిలో మెన్షన్ చేసి ఉంటాయి. ఇది రాసింది ఎవరంటే హాలా అనమాట. అతను శాతవాహన కింగ్. హాలా గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ శాతవాహన కింగ్స్లో లీస్ట్ రూల్ చేసింది ఇతనే అనమాట.
మొత్తం టోటల్ 23 మెయిన్ అనమాట. ఆఫ్టర్ వచ్చేవాళ్ళు లాస్ట్ కింగ్స్ అంటారు. సో అవుట్ ఆఫ్ 23 చూసుకుంటే లీస్ట్ రూల్ చేసింది ఇతనే, హాలా అనమాట. లెస్ దెన్ 5 years రూల్ చేశాడు. కొన్ని బుక్స్లో 1 year అని కూడా ఉంటుంది. సో అది క్లారిటీ లేదు కాబట్టి లెస్ దెన్ 5 years, బట్ ఇతనే లీస్ట్ రూల్ చేసిన కింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గాథా సప్తసతి అంటే ఏంటంటే, హాలాకి నిద్రలో ప్యారెట్ కళలోకి వచ్చింది, డ్రీమ్లోకి వచ్చి స్టోరీస్ చెప్తుంది అనమాట. ఆ స్టోరీస్ అన్నిటిని బుక్స్ రూపంలో రాస్తాడు. గాథా సప్తసతి అంటే 700 స్టోరీస్ అనమాట. ఇవన్నీ కంపైలేషన్. దీంట్లోనే మనకి కృష్ణ అండ్ గోపికాస్ రొమాన్స్ కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది. గోపికాస్ రొమాన్స్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ తెలుగు వర్డ్స్ మెన్షన్ చేయబడిన బుక్ ఏంటంటే ఇదే గాథా సప్తసతి. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, బిగినింగ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట మనకి. బిగినింగ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. ఏమేం పదాలు మెన్షన్ చేసి ఉన్నాయంటే, అద్దం, అత్త, పొట్ట, బల్ల, పాడి, ఆవు, చీర, ఇలా కొన్ని తెలుగు పదాలు మెన్షన్ చేయబడింది అనమాట. ఫస్ట్ టెక్స్ట్ టు మెన్షన్ తెలుగు వర్డ్స్ ఏంటంటే ఇది. ఈ వర్డ్స్ అన్నీ మెన్షన్ చేయబడినాయి. సో ఇది మనకి ఏమి ఇండికేట్ చేసిద్ది అంటే బిగినింగ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అని ఇండికేట్ చేసిద్ది అనమాట. ఇదే ఫస్ట్ టెక్స్ట్ కూడా దేనికి, రాధా గురించి మెన్షన్ చేయటం. రాధా ఎవరంటే కృష్ణాస్ వైఫ్. సో ఆమె గురించి మెన్షన్ చేసిన మొదటి టెక్స్ట్ కూడా రాధా అనమాట. అండ్ ఈ బుక్ ఎలా స్టార్ట్ అయ్యిద్దంటే, ఫస్ట్ ఒక ఇన్వొకేషన్తో స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇన్వొకేషన్ అంటే స్తోత్రం ఐడియా ఉందా? స్తోత్రం, లక్ష్మీ గాయత్రి మంత్రం, అట్లా ఆ టైప్లో ఒక స్తోత్రం ఉంటుంది అనమాట. సో లార్డ్ శివ ఇన్వొకేషన్తో స్టార్ట్ అయ్యిద్ది. ఎండ్ అయ్యేటప్పుడు పార్వతీ ఇన్వొకేషన్తో ఎండ్ అయ్యిద్ది అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా ఇవన్నమాట మన ఇండియన్ లిటరరీ సోర్స్ ఏంటంటే మత్స్య పురాణ అనమాట. ఫస్ట్ వన్ ఇది లీనియేజ్ గురించి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి జాతకాస్. ఈ జాతకాస్ ఏ లాంగ్వేజ్లో రాయబడిందంటే పాలీ లాంగ్వేజ్ అనమాట. ఇది బుద్ధిస్ట్ లిటరరీ సోర్సెస్. దీంట్లో సోషియో ఎకనామిక్ లైఫ్ గురించి మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ కామసూత్ర ఎవరు రాశారంటే వాట్సాయన రాశారు. ఇదే లాంగ్వేజ్లో రాశారంటే సాంస్క్రిట్. ఈ లాంగ్వేజెస్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. కాస్త ఏదో ఒక నెమోనిక్స్ పెట్టుకొని గుర్తుంచుకోండి, అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో సాంస్క్రిట్లో దీంట్లో ఏమేమి మెన్షన్ చేసి ఉంటుంది అంటే క్యాస్ట్ గురించి, సోషల్ రిలేషన్స్ గురించి, ప్రాస్టిట్యూషన్ గురించి, అవన్నీ శాతవాహనస్ టైంలో ఎలా ఉన్నాయని మెన్షన్ చేసిద్ది అనమాట. ఇదేమని చెప్పిద్ది అంటే ఆంధ్రాలో ప్రాస్టిట్యూషన్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అని చెప్పిద్ది అనమాట. దట్టు శాతవాహనస్ ఇంకా ఎక్కువ చేశారని. ఎందుకంటే వాళ్ళకి మనీ కావాలి. మనీ ఎలా వస్తాయి అంటే ట్యాక్సెస్ పే చేయటం ద్వారా. ట్యాక్సెస్ పే చేసే ప్రాస్టిట్యూట్స్ని ఏమంటారంటే గణికాస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మన గ్రేటెస్ట్ కింగ్ అయిన హాలా రాసిన బుక్ గాథా సప్తసతి. ఇతను 17th కింగ్ అనమాట. ఇది ప్రాకృత లాంగ్వేజ్లో ఉంది. ఇదేం మెన్షన్ చేసిద్దంటే ఇన్ఫర్మేషన్ దేని గురించి ఇచ్చిద్దంటే అగ్రికల్చరు, క్రాప్స్, గాడ్స్, రిలీజన్ గురించి ఇచ్చింది శాతవాహన టైంలో. ఇది ఒక స్టోరీస్ కలెక్షన్ అనమాట, 700 స్టోరీస్. దీంట్లోనే కృష్ణ గోపిక రొమాన్స్ ఉంటుంది. ఫస్ట్ తెలుగు వర్డ్స్ మెన్షన్ చేసిన టెక్స్ట్ ఏంటంటే గాథా సప్తసతి అనమాట. సో ఇవి మన ఇండియన్ సోర్సెస్. ఓకే, ఇప్పుడు ఫారెన్ టెక్స్ట్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫారెన్ టెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి నేచురల్ హిస్టరీ అనమాట. నేచురల్ హిస్టరీ. దీన్ని ఎవరు రాశారంటే ప్లినీ రాశాడు. ప్లినీ ఏ లాంగ్వేజ్లో రాశారంటే లాటిన్ లాంగ్వేజ్. ఓకేనా. ఇది శాతవాహనస్ గురించి, శాతవాహనస్ రిలేటెడ్ దేని గురించి చెప్పిద్దంటే వాళ్ళ కరెన్సీ గురించి చెప్పిద్ది అనమాట.
కరెన్సీ ఆఫ్ శాతవాహనస్. నెక్స్ట్ వాళ్ళ ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఉండేదని చెప్పిద్ది. ఎకనామిక్ సిస్టమ్. నెక్స్ట్ వాళ్ళ మిలిటరీ సిస్టమ్ ఎలా ఉండేదని చెప్పిద్ది. మిలిటరీ సిస్టమ్ ఆఫ్ శాతవాహనాస్. సో అకార్డింగ్ టు నేచురల్ హిస్టరీ రిటర్న్ బై ప్లినీ అతను ఏమంటాడంటే ఈ శాతవాహనాస్ యొక్క మిలిటరీ చాలా స్ట్రాంగ్ ఉండేదన్నమాట. వీళ్ళకి కంటోన్మెంట్ ఏరియాస్ అంటాం కదా మనం, అలానే వాళ్ళకి కొన్ని ఏరియాస్ ఉండేవి అనమాట. వాటిని ఏమని పిలిచేవాళ్ళు అంటే కటుకా అని పిలిచేవాళ్ళు. కటుకాస్ అంటే మోడర్న్ కంటోన్మెంట్ ఏరియాస్ లాగా అనమాట. కంటోన్మెంట్ ఏరియాస్. సో వీళ్ళ మిలిటరీ స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళకి కంటోన్మెంట్ ఏరియాస్ లాంటివి కూడా ఉండేవి అంటారు. వాటిని ఏమంటారంటే కటుకా అనమాట. ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్గా అయినా అడగచ్చు మనకి. యూపీఎస్సీకి అయితే ఇది ఫేవరెట్ అనమాట ఇలాంటివి అడగటం. నెక్స్ట్ సోర్స్ వచ్చేసరికి మనకి ఫారెన్ వాళ్ళది పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. ఇది మనకి ఈ సోర్స్ ఎవరు రాశారో ఐడియా లేదనమాట. అంటే ఎవరు రాశారంటే ఎగ్జాక్ట్గా తెలీదు. సో వదిలేసండి. ఏ లాంగ్వేజ్లో ఉందంటే ఇది గ్రీక్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. గ్రీక్ లాంగ్వేజ్. ఆధార్ వచ్చేసరికి అన్నోన్ అనమాట, మనకి తెలియదు. ఇక్కడ ఎరిత్రియన్ సీ అంటే మోడ్రన్ డే రెడ్ సీ అనమాట. మోడ్రన్ డే. సో ఇది మనకి ఏ ఇన్ఫర్మేషన్ గురించి ఇచ్చిందంటే ఒక నెమోనిక్ టైప్ గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, పేరులోనింది పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. సీ అంటే మనకి సీస్లో ట్రావెలింగ్ కానీ సీ నుంచి సీ కనెక్షన్ కానీ మెయిన్ కావాల్సింది ఏంటి పోర్ట్స్. సో ఈ బుక్ అనేది మనకి పోర్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. ఇండియన్ పోర్ట్స్ గురించి ఇచ్చింది, అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ శాతవాహనాస్ టైంలో ఏ పోర్ట్స్ ఉన్నాయని కూడా ఇది మెన్షన్ చేసి ఉండిద్ది అనమాట. అలాగా శాతవాహన హిస్టరీకి ఇది రిలేటెడ్ ఈ బుక్. నెక్స్ట్ వచ్చి గైడ్ టు జియోగ్రఫీ. ఈ బుక్ ఎవరు రాశారంటే టోలమీ రాశాడు. టోలమీ ఇతను ఒక గ్రీక్ ట్రావెలర్ అనమాట. గ్రీక్ నుంచి వచ్చాడు. గ్రీక్ ట్రావెలర్. ఇదేం దేని గురించి డిస్కస్ చేసిద్దంటే సీ రూట్ గురించి డిస్కస్ చేసిద్ది అనమాట. సీ రూట్ బిట్వీన్ యూరోప్ అండ్ ఇండియా. యూరోప్లో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రోమ్ అనమాట. ఇండియా నుంచి రోమ్ వరకు ఉన్న సీ రూట్ గురించి ఎక్కడ మెన్షన్ చేసి ఉండిద్ది అంటే గైడ్ టు జియోగ్రఫీలో మెన్షన్ చేసింది. ఇది ఎవరు రాశారంటే టోలమీ అనే అతను గ్రీక్ ట్రావెలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు మోస్ట్ పాపులర్ అయిన బుక్ మెగస్తనీస్ ఇండికా. మీ అందరికీ తెలుసు మెగస్తనీస్ అనే అతను చంద్రగుప్త మౌర్య టైంలో అంబాసిడర్గా వచ్చాడనమాట. ఓకే. ఆ టైంలో ఇతను సౌత్ ఇండియాను కూడా విజిట్ చేశాడు అనమాట. సౌత్ ఇండియాలో ఏమని చెప్పాడంటే వచ్చి ఆంధ్రాలో 30 సిటీస్ డెవలప్ అయ్యి ఉన్నాయి, 30 పోర్ట్స్ కూడా డెవలప్ అయ్యి ఉన్నాయని ఇతను మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మెగస్తనీస్ అనే అతను చంద్రగుప్త మౌర్య టైంలో ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన టైంలో సౌత్ ఇండియాను కూడా విజిట్ చేస్తాడు. అందులో ఎస్పెషల్లీ ఆంధ్రాని కూడా విజిట్ చేస్తాడు. ఆంధ్రాని విజిట్ చేసినప్పుడు అక్కడ అతను ఏమని మెన్షన్ చేస్తాడంటే ఆంధ్రాలో 30 సిటీస్ 30 పోర్ట్స్ డెవలప్ అయ్యి ఉన్నాయి అంటారనమాట. ఇతను ఎక్కువగా కోలా అని కూడా మెన్షన్ చేసేవాడు. కోలా అంటే ఏంటంటే బ్లాక్ పీపుల్ అనమాట. అది మిడివల్ టైమ్స్కి వచ్చేసరికి వీళ్ళని చోళాస్ అన్నాం మనం. సో దీని గురించి కూడా ఎక్కువ మెన్షన్ చేశాడు. ఇవి ఫారెన్ సోర్సెస్ అనమాట. ఒక 4 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఎవరు ప్లినీ రాసిన నేచురల్ హిస్టరీ. దీంట్లో ఏమైనా మెన్షన్ చేసింది కరెన్సీ గురించి, ఎకనామిక్ సిస్టమ్, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇవ్వబడింది అనమాట. కంటోన్మెంట్ ఏరియాస్ని ఏమంటాం కటుక అంటాం శాతవాహన టైంలో. నెక్స్ట్ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. ఇది ఎవరు రాశారో మనకు తెలియదు. ఇది గ్రీక్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట.
ఇది దేని గురించి మెన్షన్ చేస్తుంది అంటే పోర్ట్స్ గురించి, ఇండియాలో ఉన్న పోర్ట్స్ గురించి, అట్ ద సేమ్ టైం శాతవాహనాలో ఉన్న పోర్ట్స్ గురించి కూడా. నెక్స్ట్ టోలమీ అనే అతను గైడ్ టు జియోగ్రఫీ రాశాడు. ఈ జియోగ్రఫీలో దేని గురించి మెన్షన్ చేయబడిందంటే సీ రూట్ గురించి మెన్షన్ చేశారు, ఇండియా నుంచి రోమ్ దాకా ఎలా కనెక్ట్ అయ్యిందని. నెక్స్ట్ మెగస్తనీస్ అనే అతను ఇండికా బుక్ రాశాడు అనమాట. దీంట్లో మనకి దేని గురించి చెప్పబడిందంటే ఆంధ్రాలో 30 సిటీస్ 30 పోర్ట్స్ డెవలప్ అయ్యాయి అంటే చెప్పడం జరిగింది ఇతను. ఓవరాల్గా ఇవన్నీ మనకి లిటరరీ సోర్సెస్లో శాతవాహనాస్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఇవన్నీ ఇప్పుడు దాకా చూసాము మనం. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్స్ గురించి తెలుసుకుందాం మనం.